హాయ్ ఆల్, ఈ వీడియో వచ్చేసి గులాబ్ జామున్ రెసిపీ. గులాబ్ జామున్ మంచిగా క్రాక్ లేకుండా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ నేను వచ్చేసి ఆల్వేస్ ఎంటీఆర్ఏ వాడతాను. నాకు వేరే బ్రాండ్స్ ట్రై చేస్తే ఎప్పుడూ సరిగా రాలేదు. ఇందులో కొంచెం పాలు పోసి ఇట్లా కొంచెం బైండ్ అయ్యేంత వరకు స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చేతులకు కొంచెం ఆయిల్ కానీ గీ కానీ పెట్టుకొని ఇట్లా మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు రోల్ చేసుకోవాలి. లేదంటే క్రాక్స్ వస్తాయి. సో ఇట్లా సాఫ్ట్గా అయిన వీటిని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల కుక్ అవ్వవు అండ్ బర్న్ అయిపోతాయి కూడా తొందరగా. గులాబ్ జామున్లు యూజువల్లీ తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ మనము వేడిగా ఉన్నప్పుడే చల్లారిన గులాబ్ జామున్లు వేస్తే మంచిగా అబ్జర్వ్ చేస్తాయి. ఇక్కడ నేను షుగర్ కొన్ని వాటర్ యాడ్ చేసి అవి బాయిల్కి పెట్టుకున్నాను. అందులోనే ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. అవి కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గులాబ్ జామున్లు యాడ్ చేశాను. సో ఇలా మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.